ఏర్పాటు కాదు పరిస్థితి. అంటే నీళ్ళు ఎప్పుడు రావాలని అడిగేట మన కష్టాలు ఎప్పుడు తీరాలి, రైతు అనేటువంటి గుండె మీద చేసుకొని ఎప్పుడు పడుకోవాలి, ఈ విషయాన్ని దయచేసి ఆలోచన చేయాలి. అందుకే నేను కోరేది మిమ్మల్ని, అది బీఆర్ఎస్ కంప్లీట్ గా నడిగడ్డను మోసం చేసింది, ఫెయిల్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ నడిగడ్డలు. కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళు కంప్లీట్ గా వాళ్ళు విఫలమై మరి వాళ్ళ జరగాల్సింది ఏమున్నది? నాగర్ కర్నూలులో నిన్న జరిగినటువంటి ఘటనలో మరి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. నీళ్లు రాకపోతే అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా అడిగేటోళ్ళు కొత్త వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరి దయతో ఒక ముందడుగు వేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరున్నా సరే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి నిలదీసి అడగడానికే తమ్ముడు ప్రవీణ్ చెప్పినట్టు ఒక ఆయుధాన్ని అయితే నూరుతా ఉన్నాం. ఆ ఆయుధం కొత్తగా వచ్చేటటువంటి ఆ రాజకీయ శక్తి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆయుధం అవుతుంది. ఈ నడిగడ్డకు నీళ్లు తీసుకొచ్చేటటువంటి ఒక వజ్రాయుధంగా మీ ముందుకు వస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రంజిత్ కుమార్ చెప్పారు, మరి అత్త అల్లుడు తప్ప ఇక్కడ ఇంకో కొత్త ముఖం కనబడతలేదు. నాకైతే కొత్త ముఖం కనబడుతున్నది. మరి నాకైతే డెఫినెట్ గా ఒక కొత్త ఆలోచన ఉన్నటువంటి, అందరూ మా వాళ్ళే అనుకొని పనిచేసేటటువంటి ఒక కొత్త నాయకత్వం కనబడతా ఉంది. అందుకే చెప్పిన రాబోయే రోజుల్లో కాబోయే గద్వాల ఎమ్మెల్యే గారని ముఖ్యంగా చెప్పలేదు, ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి, పనిచేస్తున్నాడా లేదా రంజిత్, కొట్లాడుతున్నాడా లేదా రంజిత్, అదే విషయాన్ని దయచేసి ఆలోచన చేయాలి. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరైతే నవ్వుతున్నారు. మరి ఆయన పేరు చెప్పినాడు, పనిచేస్తున్నాడా తెలుసా మీకు? అనే పనిచేస్తున్నాడు, చేతులు ఎత్తుతున్నారు, ఓటింగ్లలో మాత్రం ఇంకో టికెట్ ఎత్తుతున్నారు. అంతేనా? అట్లా చేయకూడదు. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు ఎవరేమి ఇచ్చినా తీసుకోవాలి, కానీ మనకెవరు పని చేస్తారో వాళ్ళకే ఓటేసుకోవాలి. ఆ విషయాన్ని ఆలోచన చేయండి. ఎందుకంటే ఎలక్షన్ అనగానే అత్త వస్తారు, అల్లుడు వస్తారు, బయలుదేరుతారు. ఇప్పుడు వస్తున్నాయి, మళ్ళా ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. మాట చెప్తున్నా, తీసుకొని మూటలు అవి మీ నెత్తి కొట్టి సంపాదించినాయి, మీ కష్టంతో సంపాదించినాయి, తీసుకొని ఏం భయపడదు. కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా జాగృతికి రంజిత్ ఎత్తిన మనుషులకు మాత్రం ఓటేయండి. ఎందుకంటే మీ గొంతుకై నిలబడతాం. ప్రతి మండలంలో జెడ్పీటీసీ క్యాండిడేట్లు పెడతాం, బలంగా కొట్లాడతాం. ప్రతి ఊర్లో ఎక్కడెక్కడ ఎంపీటీసీ ఉంటే అక్కడ ఎంపీటీసీ క్యాండిడేట్లను పెడతాం, చాలా బలంగా కొట్లాడతాం. మరి ఆశీర్వదించమని అడగడానికి వచ్చినాం. ప్రతి ఒక్క విషయం మీద కొట్లాడతాం, ముఖ్యంగా మా ఆడబిడ్డల విషయం మీద బలంగా కొట్లాడతాం. 2500 రూపాయలు నెలకు మనకి ఇస్తామని చెప్పారు, ఇంతవరకు పత్తా లేదు. తులం బంగారం ఇస్తామని చెప్పారు, బాగా మెరుస్తుంది మీ మెడగల బంగారం. రేవంత్ రెడ్డి ఇచ్చిందేనా? ఇచ్చిందమ్మా? అరే ఇచ్చిందని కూడా మీరు చెప్పకుండా మరి ఇచ్చిన రేవంత్ రెడ్డి 2 చేతులెత్తుని ఒకసారి చూడు. రేవంత్ రెడ్డి బంగారం ఎక్కడానికి ఇక్కడ దాకా వచ్చినాం. అయితే వాళ్ళు నేను మాట పెట్టాడు, ఇక్కడ నుంచి కలెక్టరేట్ దాకా అందరు నడిచి వస్తారు. మీతో నడుస్తారా? ఓపికందా ఆగా అవుతుందా? ఏం కానీ వచ్చినాక తిందాం, నేను కూడా తినకుండానే వచ్చాను. అంతేనా? మరి రైతులకు రావాల్సిన అన్ని సమస్యల మీద కలెక్టర్ గారి దగ్గరికి శాంతియుతంగా మనం మార్చి చేసుకుంటూ పోదాం. ఈ గద్వాలలో తెలవాలి అందరికీ, జాగృతులు నడుస్తున్న రైతుల కోసం. మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆడపిల్లలు రైతన్నలు నడుస్తున్నారని తెలవాలి. ఒక సామెత ఉన్నది, రైతేడ్చిన రాజ్యం బాగున్నదని ఒక సామెత ఉన్నది. మరి ఆ రైతులకు మిట్ట మధ్యాహ్నం ఎండలో నడిపిస్తున్నటువంటి ఈ రాజ్యం కూడా డెఫినెట్ గా బాగుండదు. వాళ్ళు వినాలి, రైతుల మాట విని వెంటనే మనకు రైతు భరోసా ఇవ్వాలి. మనకి ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి రుణమాఫీ ఉందో దాన్ని కూడా మాఫీ చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మళ్ళొక్కసారి నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫున తరలి వచ్చినటువంటి రైతన్నలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలసట లేకుండా నడుస్తారా? పక్కన నడుస్తారా? నాకు అన్నల మీద డౌట్, అక్కలు నడుస్తారు అలా పండ్లెక్తారా? మీరు బయటకు నడుచునేనా? ఈ తప్ప మీరేమో సాధించారా? ఇది తప్ప మీరు అత్త కాని అల్లుడు కాని ఇవి తప్ప ఇంకేమైనా ఇక్కడ అభివృద్ధి చేసినారా? పేద వర్గాల గురించి పట్టించుకున్నారా? ఈ ప్రాంతంలో పేదలు చదువుకోవాలని ఏమైనా కార్యాచరణ తీసుకొచ్చినారా? ఏమి లేదు. ఎన్నికలప్పుడు మాత్రం అనేక హామీలు ఇచ్చి అనేక మాయమాటలు చెప్పి నాటకాలు ఆడుతున్నటువంటి ఇట్లాంటి వారి పట్ల కూడా రాబోయే రోజుల్లో మనం అందరం ఓటమి ఆయుధంతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ అత్త కాని అల్లుడు కాని
అత్త ఏమో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తర్వాత టికెట్ రాకపోయేసరికి ఓడిపోయేసరికి అధికారాన్ని వదులుకోలేక రాత్రికి రాత్రే ఢిల్లీకి పోయి కమలం పువ్వు గుర్తేసుకొని వచ్చింది అత్త. ఈయనేమో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అధికారం లేక ఇక్కడ బీఆర్ఎస్ రాలేదని చెప్పేసి మేము ఏమైనా వదిలేసి ఉండగలమేమో కానీ అధికారాన్ని వదిలేసి ఉండలేమని చెప్పేసి ఎప్పుడు ఒక 6 నెలలు గడక ముందులే వెళ్ళి కండువ వేసుకున్నాడు అల్లుడు. మరి అత్త అల్లుడు ఈయన గతంలో ఎందుకోసం పోయినా అంటే అభివృద్ధి కోసం పోయినా అంటాడు అల్లుడు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి కోసం పోయినావు? గత 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నావు కదా, ఈ 10 ఏళ్ల లోపల ఎన్ని రోడ్లు వేసినావు, ఎన్ని స్కూళ్లు తెచ్చినావు, ఎన్ని కాలేజీలు తెచ్చినావు, రైతులకు ఏం చేసినావు, ఎన్ని రోడ్లు వేసినావు అంటే దానికి సమాధానం చెప్తలేడు. మళ్ళీ అభివృద్ధి కోసం పోతున్నా చెప్తున్నాడు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నెట్టంపాడు ప్రాజెక్టు మీద ఓట్లు అడుగుతున్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచే మేము ప్రాజెక్టులు తెస్తున్నామని చెప్పేసి ఆ పిలుగుల కాడ ఒక 2-3 ఎకరాలు తీసుకున్నారు. మాటికి అత్త దాన్ని డబల్ చేసుకుంటూ పోతున్నారు. అది కేక్ లాగా కట్ చేస్తే ఉన్నారు. ఒక 15 ఎకరాలు ఎన్ని ప్లాట్లు అవుతాయి? 5 ఏళ్ళకి మళ్ళీ డబల్ అవుతుందా? మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ డబల్ అవుతుందా? అత్త ఇచ్చినట్టు ఇస్తుంది, అల్లుడు గుంజుకుంటాడు. మొత్తం ఓపెన్ ల్యాండ్ లోపల కులంకి ఒక అసైన్డ్ భూములు అని తెలిసినా కూడా 10% ల్యాండ్ అని తెలిసినా కూడా మొత్తం కుల సంఘాలను పిలిచేది ఈ జాగా మీకు అని చెప్పేసి ఇట్లాంటి మాయ మాటలు చెప్తున్నటువంటి వీళ్ళను తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని చూసినాం, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం, గతంలో అహంకార పాలన చూసినాం, ఇప్పుడున్నటువంటి రెడ్ల పాలన చూస్తున్నాం, రెడ్డి పాలన చూస్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక మహిళ కుటుంబాన్ని ఏ రకంగా అయితే చక్కగా నడుపుతుందో ఈ రాష్ట్రాన్ని కూడా అంత చక్కదిద్దడానికి ఒక ఆడబిడ్డగా మనం ముందరికి వచ్చి నిలబడుతుంది. ఖచ్చితంగా మన మహిళలందరూ కూడా మనం మహిళగా మనం అందరం అర్థం చేసుకొని అక్కట ఉండాల్సినటువంటి బాధ్యత ఎక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ ఉంది. ఏం తక్కువ వచ్చింది మన కోసం ఒకసారి ఆలోచన చేయండి. కనీసం ఉరిశిక్ష వేసేటప్పుడైనా నీ చివరి కోరిక ఏమని అడుగుతారు? పార్టీలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి సప్పుడు చేయకుండా సస్పెండ్ చేయకుండా తన గొంతులు అట్లా అంచివేసే ప్రయత్నం చేసినారు. మనం అనేక హామీలు ఇచ్చినాం. ఉద్యమకారులకి న్యాయం చేయాలా? కనీసం సీఎం ఫండ్, రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మనకు ఒక 5 లక్షలు 10 లక్షలకు ఉద్యమకారులకు ఇద్దామంటే పట్టించుకోలేదు. మనం హామీలు ఇచ్చినాం, రైతులకి హామీలు ఇచ్చినాం, కూలి రైతులకు హామీలు ఇచ్చినాం, దాన్ని అమలు చేద్దామంటే పట్టించుకోలేదు. ఆ గొంతులు నొక్కేసిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇకనైనా సిగ్గు తెచ్చుకుంటారేమో అని చెప్పి ఇద్దరైనా అమలు చేయండి అని చెప్పేసి బీసీల గురించి మాట్లాడితే అవమానించినారు, మహిళల గురించి మాట్లాడితే అవమానించినారు. అసెంబ్లీ ముందర పూల విగ్రహాన్ని పెట్టాలని అనేక హామీలు ఇచ్చినాడు. ఇప్పటిదాకా ఒరిగొంటే బోనస్ కూడా వేయలేని పరిస్థితి ఉన్నది. వీటిని అన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ అయ్యా మీరు అధికారం లేకొచ్చి అనేక హామీలు ఇచ్చి ఇక్కడ మా అమ్మలు కూర్చున్నారు, మా మహిళా అమ్మలు కూర్చున్నారు. నెలకి 2500 ఇస్తామన్నాడు. ఇస్తున్నారా ఎవరికైనా? ఇస్తున్నారా మీకు ఎవరికైనా 2500? ఇట్లాంటి చూటా మాటలు చెప్పి అధికారం లేకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పడానికే ఈ రోజు మన ఇక్కడికి వచ్చినారు. మా ఆడపడుచులకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? మా రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? మాకు ఇచ్చినటువంటి మా వ్యవసాయ ఎక్కడున్నటువంటి యువతకి ఇచ్చినటువంటి హామీ ఏమైంది? ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీ ఇచ్చినటువంటి ఏవైతే రుణమాఫీ ఉన్నదో, ఏదైతే 24 గంటల కరెంట్ అన్నారో, ఏదైతే సబ్సిడీ అన్నారో ఇవన్నీ కూడా అమలు చేయాలని. అట్లాగే జిల్లాలో మొత్తం దేశానికే విత్తనాలను సప్లై చేస్తాం. ఇక్కడ సీడ్ పత్తి ఇక ఉన్నటువంటి అమ్మలు అక్కలందరూ కూడా సీడ్ పత్తి సాగు చేస్తారు. మరి 30 ఏళ్లుగా సీడ్ పత్తి సాగు చేస్తున్నా కూడా ఈ ప్రాంతంలో రైతులు ఆర్గనైజర్ల చేతుల్లో, కంపెనీల చేతుల్లో దగాకు రైతున్నారు, అప్పుల పాలవుతున్నారు, భూములు కోల్పోతున్నారు. కాబట్టి ఈ దోపిడీని అరికట్టాలంటే అక్క మీరు ఒక్కసారి మా గద్వాలకు రావాలా, మీరు ఖర్చించాలా, మా రైతులకి హామీ ఇవ్వాలా, నేనున్నానని ఒక భరోసానివ్వాలని చెప్పేసి మేము పిలిస్తే రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా నేను తెలంగాణలో ఏ మూలన ఏమి జరిగినా, ఏ రైతుకు అన్యాయం జరిగినా, ఏ మహిళకు అన్యాయం జరిగినా, ఏ యువతకు అన్యాయం జరిగినా, ఏ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగినా వాళ్ళందరి తరఫున ఒక ప్రశ్నించే గొంతుకగా నేను ఉంటా అని చెప్పేసి ఒక ఖర్చించే సింహమున ఈ రోజు నడిగడ్డలు అడుగుపెట్టి మన దగ్గరకు వచ్చింది. అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వము ఇచ్చినటువంటి మాటలను పక్కన పెట్టేసి అనేక బూతుల పురాణం మాత్రం మొదలు పెట్టారు. ఇక్కడ మనల్ని ఓట్లేసి ఎన్నుకున్నటువంటి నాయకుడు ఎమ్మెల్యే ఎన్నికైంది ఒక పార్టీ మీద.
సంసారం చేస్తున్నది ఇంకో పార్టీ దగ్గర. ఒక గుర్తు మీద గెలిచి ఇంకో గుర్తులోకి పోయినావు. ఒకసారి నేను వేసుకున్నది దేవుని కండు అంటావు, మరొకసారి టీఆర్ఎస్ అంటాడు, మరొకసారి కాంగ్రెస్ అంటాడు. మొన్న మాత్రం అస్తం గుర్తుకు ఓటేండి సిగ్గుగా నిర్లక్ష్యంగా ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటేండి అని చెప్తాడు. స్పీకర్ కి మాత్రం ఒక లెటర్ రాసిస్తాడు. ఏం రాసిస్తాడు? లేదు నేను టెక్నికల్ గా నేను టిఆర్ఎస్ లోనే ఉన్నాను, నా జీతం నుంచి ఇంకా నెలకి పార్టీ ఫండ్ కూడా పోతుందని చెప్పేసి అంటున్నాడు. మరి ఇవ్వడానికి మీకన్నా సిగ్గుండాలా, తీసుకోవడానికి టిఆర్ఎస్ కన్నా సిగ్గుండాలా? మరి టిఆర్ఎస్ నీ దగ్గర నుంచి ఉన్నటువంటి పోయిన ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు పోతే ఇప్పటిదాకా ఎమ్మెల్యే ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కార్యకర్తలకు కనీసం హామీ ఇవ్వాల్సినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ జిల్లాకు వచ్చి గద్వాలకు వచ్చి మేము ఉన్నామని చెప్పేసి కార్యకర్తలకు ఇప్పటిదాకా ఒక్కరికి కూడా హామీ ఇవ్వలేదు. నాయకుడు వెళ్ళిపోతే వాడు పోతే ఇంకొక నాయకుడు మేమున్నాము, ఆయనకు మాకు పార్టీతో సంబంధం లేదు, ఆయన జీతం నుంచి మేము పార్టీ ఫండ్ నెల కింద తీసుకుంటాం, అది కూడా తీసుకోము, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం అనాలి కదా. అవన్నీ పోతే ఈ రోజున్న రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడి నుండి మాత్రమే తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో రైతుల గురించి పూర్తిగా సహాయ